వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చి వెళ్తామని చెప్పి అడిగితే దానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, వాళ్ళు అక్కడ లోకల్ కార్యకర్తలు కానీ, లోకల్ టీడీపీ అని అతి కూటమి ప్రభుత్వం కానీ పెట్టిన ఇబ్బందులు మీ అందరికీ తెలుసు. దానికి పర్మిషన్ అబ్జెక్షన్ పెట్టారు. కేవలం 100 మందికి పర్మిషన్ ఇస్తాం, కేవలం 3 వెహికల్సే అలౌ చేస్తామని చెప్పారు. ఒక మాజీ సీఎం అలాంటిది, అందులోనూ మాస్కడ్ జగన్మోహన్ గారు వస్తుంటే ఎవరన్నా ఆపగలరా జనాన్ని? సో మాకు అది నోటీస్ లాగా ఇవ్వడం జరిగింది. మేము చెప్పాము, అది మేమైతే ఏ వెహికల్స్ పెట్టి మొబిలైజ్ చేయట్లేదని చెప్పాము. మా వంతు మేము ఎవరిని మొబిలైజ్ మీరు రండి, మేము వెహికల్స్ పెడతాము, మేము చూస్తున్నామని చెప్పడం జరగలేదు. అది కూడా వాళ్ళ నాన్నగారు అతని గుర్తుగా భోజనాలు పెడతాం అనుకుంటే దాన్ని కూడా వాళ్ళు అబ్జెక్షన్ పెట్టారు. అతను అన్నీ తయారు చేసుకుని కూడా అది ఆపేసుకున్నాడు. పాపం అది ఇంకా అతను ఆ బాధలో ఉన్నాడు. మా కొడుకు ఫస్ట్ ఇయర్ దీనికి కూడా నేను భోజనం పెట్టకపోయానని, అది కూడా మేము అతను ప్రెస్ మీట్ ఇచ్చాడు, చూసి ఉంటారు మీరు. అంత వాళ్ళు ఏడితే దాన్ని ఒప్పుకున్నాము. ఆ రోడ్డు సన్నదంటే దానికి అందులోకి ఎవరు వెళ్ళకుండా ఆపుకున్నాము. వాళ్ళు పెట్టిన వాటిని ఒప్పుకున్నాము మేము. కానీ ఎంతమంది వస్తారు? వాళ్ళు ప్రతి 5 మందికి ఒక వాలంటీర్ పెట్టండి, వెహికల్స్ అలౌ చేయొద్దు, ఎక్కువ మంది రాకుండా చూడండి, ఎంతమంది వస్తారు చెప్పండి అంటే జగన్ వస్తుంటే ఇంతమంది వస్తారని చెప్పగలవా? ఒక విలేజ్ స్థాయి ఒక సర్పంచో లేకపోతే ఒక మండల స్థాయి లీడర్ వెళ్తేనే 100 మంది జనాలు వస్తారే. అలాంటిది ఒక మాజీ లీడర్, అందులోనూ జగనన్న వస్తుంటే ఎంతమంది వస్తారంటే ఎట్లా చెప్పగలం? సో వాళ్ళు పెట్టిన ఆక్షన్ చూసి ఉంటారు మీరు. ప్రతి విలేజ్కి బ్యారికేడ్స్ పెట్టారు. ప్రతి పల్నాడు జిల్లా మొత్తం ఉన్న మండల రాజు నుంచి విలేజ్ నాయకుల నుంచి పెద్ద నాయకుల దాకా అందరికీ నోటీసులు ఇచ్చారు. ప్రతి కార్యకర్తకి వెహికల్స్ ఉన్న ప్రైవేట్ వెహికల్స్ ఉన్న ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి వెహికల్స్ పెట్టద్దు, మీరు పెడితే దాన్ని సీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇంతలాగా ఎలా అంటే ఒక సత్తెపల్లి నియోజకవర్గం చుట్టూనే, ఒక టౌన్ చుట్టూనే 25 బ్యారికేడ్స్ దాకా పెట్టారు జనాలు రానికుండా. అలా పెట్టినా కూడా జనాలు, మీరు వీడియోస్ చూస్తుంటారు, నడుచుకుంటూ బైకులు పొలాల్లో వేసుకొని వచ్చారు. 3-4 కిలోమీటర్ల దూరంలో బండ్లు ఆపుకొని నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు చాలామంది. అది ఆ జనాన్ని చూసి వచ్చేవాళ్ళు. దాన్ని ఎవరు ఆపలేము. నేను చెప్తే నేను రమ్మంటే రావటం, లేదా నేను వద్దంటే ఆగే జనాలు కాదు. అది అంతమంది వచ్చిన దాన్ని చూసి ఓరవలేక దాన్ని ఎట్లయినా డైవర్ట్ చేద్దామని ఇప్పుడు ఈ కొత్త మలుపులు చెప్తున్నారు. ఈ రవితేజ అతను మీరు చూసింటారు, అందరికీ ఆ కార్డు సోషల్ మీడియాలో వచ్చింది, అతనికి టీడీపీ సభ్యత్వం ఉందని. అతన్ని 18వ తారీఖు రాత్రి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి 18వ రాత్రి నుంచి 20వ తారీఖు దాకా స్టేషన్లో ఉంచారు. మీరు చూస్తుంటే వాళ్ళ మిస్సెస్ 19వ తారీఖు పొద్దున పోలీస్ స్టేషన్ ముందు ఒక వీడియో ఇచ్చింది. రాత్రి ఇందులో క్లియర్గా చెప్తుంది, రాత్రి 12:30కి తీసుకెళ్లారని భోజనం చేస్తుంటే. కనీసం మనిషిని కూడా చూపించలేదు మాకు, ఎక్కడ తీసుకెళ్ళో చెప్పట్లేదు, మనిషి కూడా చూపించలేదు మాకు అని చెప్పి వాళ్ళు ఎంత ఆవేదనగా చెప్తున్నారు చూస్తున్నారు. వాళ్ళ తండ్రి మరి వాళ్ళ మదర్ వచ్చి అడిగారు, కనీసం బతుకున్నాడు లేదు చెప్పండి మాకు, అతను ఉన్నాడు లేదో మాకు చూపించండి, ఒక్కసారి కంటికి చూపించండి చాలు నేను అడిగిన పరిస్థితి వాళ్ళది. వాళ్ళు ఎంత ఆవేదన ఉంటే అడుగుతారు వాళ్ళు. అతనికి కూడా తెలియకుండా అతన్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి అతన్ని స్టేషన్లో పెట్టి అతన్ని చిత్రహింసలు పెట్టి అతని చేత నేను లేదు నన్ను 20వ తారీఖు మధ్యాహ్నమే అరెస్ట్ చేశారు, నాకు అన్నీ చెప్పారు, నన్ను ఎక్కడ ఇబ్బంది పెట్టలేదని అతని చేత చెప్పించారు కోర్టులో. ఇప్పుడు అది మొత్తాన్ని తిప్పి నా మీద పెట్టాలని చూస్తున్నారు. నేను ఫ్లెక్సీ ప్రోత్సహించి పెట్టించానని. ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్సే. నేను 2025 జనవరి దాకా నా వృత్తి ఇప్పుడు కూడా మెయిన్ వృత్తి డాక్టర్. నేను ఒక ఆర్థోపెడిషన్ని. నా పని నేను నీ రీప్లేస్మెంట్స్ సర్జరీస్ చేసుకుని ఉంటాను. రోజు మొత్తం మీద యాక్టివ్గా మార్నింగ్స్ అదే పనిలో ఉంటాను. నేను పాలిటిక్స్ 25 జనవరిలో జాయిన్ అయ్యాను. నాకు ఇలాంటి షార్ట్ కట్ పాలిటిక్స్ తెలియండి. నాకు ఇంతగా ఆ ఎక్స్పీరియన్స్ కూడా లేదు, నాకు ఆలోచన కూడా లేదు, నా నైజం కూడా అది కాదు. ఏదైనా అడిగి చేస్తాను, నేను చేయకపోతే ముందే చెప్పేస్తాను ఇది కాదమ్మా చదవలేదని. కాబట్టి ఇప్పుడున్న ఈ 3 నెలల్లో ఈ 4 నెలల్లో తిరిగిన అందరికీ సత్తెపల్లి నియోజకవర్గం అందరికీ తెలుసు. నేను ఇప్పుడు కూడా విలేజ్లో ఫ్రీ క్యాంపులు మెడికల్ క్యాంపులు పెట్టుకునే తిరుగుతున్నాను. నేను నా మెయిన్ ప్రొఫెషన్ మెడికల్ క్యాంపులో వెళ్తుంది. ఏదో రకంగా వాళ్ళకి సహాయం చేయడానికి వెళ్తున్నాను. వాళ్ళు నా బాధ ఇదేం చెప్తే దానికి ఏదైనా చేయగలను చూస్తాను. అంతేగాని
నాకు వచ్చిన జనాలు అట్లా వచ్చారు, కానీ నేను షార్ట్ కట్ పాలిటిక్స్ ఇట్లాంటివన్నీ పొలిటికల్గా నాకు ఈ అనుభవం లేదు. అసలు నాకు ఆ షార్ట్ పాలిటిక్స్ చేయాలనే ఆలోచన కూడా లేదు. కేవలం ఇవన్నీ పెట్టి నా మీద ఒత్తిడి పెడితే నేను వెనకడిగేస్తానని చూస్తున్నారు. నన్ను ఇట్లా బెదిరించి ఇట్లా భయపెడితే నేను ఇక్కడ ఆగుతానని చూస్తున్నారు. నేను జగనన్న గారి పిలుపు మీదకి వచ్చాను. ఆయన అభిమానం మీద నేను వచ్చి పనిచేసుకుంటున్నాను సత్యంపల్లి నియోజకవర్గంలో. సత్యంపల్లి నియోజకవర్గం అందరికీ నేను తెలుసు, నేను ఎట్లాంటి వాడినో ఎలాంటి వాడినో. మీరు 2 రోజుల క్రితం చూసినారు, 19వ తారీఖు ఒక బైక్ యాక్సిడెంట్ జరిగి రోడ్డు మీద పడిపోయి ఉంటే అతనికి హెల్ప్ చేస్తుంటే అతను అన్న నేను తెలుగుదేశం పార్టీ వాడిని అన్న, నన్ను కొడతారేమన్నా, మీరు తెలిస్తే నన్ను వదిలేండి అన్నా. పార్టీ గురించి కాదురా, ముందు పడున్నావు, నేను చూసుకుంటా అని చెప్పి అతన్ని హెల్ప్ చేసి ఫస్ట్ ఎయిడ్ చేసి బండి ఎక్కించడం జరిగింది. అతను మరుసటి రోజు గుర్తుంచుకొని మళ్ళీ నా హాస్పిటల్కి వచ్చి కలిసి ట్రీట్మెంట్ చేసుకున్నాడు. అలా పార్టీ పరంగా ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టేవాని కాదు, ఆ ఆలోచన నాకు ఎప్పుడు లేదు. ఇట్లాంటి డైవర్షన్ పార్టీ చేసి నన్ను ఏదో భయపడితే నేను వెనకడుగేస్తానని చెప్పి ఆలోచనగా తప్పు. నేను అట్లా ఎప్పుడు వెనకడు. నా వెనక జగన్ ఉన్నాడు అన్న, ఏమంటే నేను అది ముందుకెళ్తాను. జగన్ గారు ఏం చెప్పినా నేను అది చేయడానికి రెడీగా ఉన్నాను. ఆయన రమ్మన్నాను, ఆయన పిలిచారని వచ్చాను. నేను నాకేమైనా జగన్ గారు చూసుకుంటానే ధైర్యం నాకుంది. పార్టీ పరంగా నాకు అండ ఉంది. న్యాయపరంగా పోరాటం చేస్తాం. మాకు న్యాయం కోర్టు మీద మాకు ఇంకా నమ్మకం ఉంది. కోర్టు పరంగా న్యాయపరంగా మేము పోరాటం చేస్తాం. దేనికి వెనకాడను. థ్యాంక్ యూ.